హాయ్ హలో నమస్తే ఆల్. ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. నేను ఈ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో ఒక చిన్న వీడియో తీశాను, చూసి ఎంజాయ్ చేయండి. నేనైతే ప్లేట్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ముందే. మేము ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇంట్లోనే రాఖీ కట్టుకుంటాం. పేరెంట్స్కి సిస్టర్స్కి కట్టుకున్న తర్వాత అప్పుడు మా తమ్ముళ్ళకి వెళ్ళి కడతామన్నమాట. మా దగ్గరనైతే ఇలానే ఫాలో అవుతారు అందరూ. నేనైతే ఈ ఇయర్ రాఖీ కస్టమైజ్ చేయించాను అనమాట, ఫొటోస్తో సహా. మా తమ్ముళ్ళది, మా డాడీది, మా మమ్మీ కూడా మా మామకి ఫోటో కస్టమైజ్ చేయించింది అనమాట. నా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మా మమ్మీ కూడా ఇప్పుడు మా మామకి రాఖీ కట్టేసింది. ఇప్పుడు మేము మా తమ్ముళ్ళకి కట్టడానికి సికింద్రాబాద్కి స్టార్ట్ అయిపోయాము. లిటరలీ ఈ ఆటో బుక్ కావడానికి ఎంత టైం పట్టిందంటే మీరు షాక్ అయిపోతారు వింటే. మినిమం 1.5 hour పట్టింది తెలుసా ఈ క్యాబ్ బుక్ కావడానికి. మేము 1:45 నుంచి స్టార్ట్ చేస్తే 2 కంప్లీట్ అయిన తర్వాత మాకు బుక్ అయింది ఆటో. ఎలా డిమాండ్ చేస్తున్నారు తెలుసా అసలు. రాఖీ రోజు ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. ఆల్రెడీ అక్కడ ప్రైస్ పీక్స్లలో నడుస్తున్నాయి, ఇంకా దానికి డబుల్గా 100 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తే మేము వస్తాము, లేదు మీరు ఇంత ఇవ్వండి, లేకపోతే మేము రామింగా. కొంతమంది అయితే ఫులిష్గా బుక్ చేసుకొని ఎటు పోతున్నారు, కనీసం కాల్స్కి కూడా రెస్పాండ్ చేస్తలేరు భయ్య. ఎంత హెడ్ఏక్ వచ్చింది నాకైతే. అలా ఇలా ట్రై చేసి ఒక్క 4 phones మెయింటైన్ చేస్తే ఆ 4 phonesలలో ఒక్కొక్క లొకేషన్ పెడితే ఫైనలీ రీచ్ అయినాం మేము డెస్టినేషన్కి. మా పెద్ద తమ్ముడు మా కోసం నాగోల్ నుంచి సికింద్రాబాద్కి వచ్చాడు రాఖీ కట్టించుకోవడానికి.
ఇక్కడ రాఖీలు కట్టడం అయిపోగానే ఖైరతాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడ ఉన్న మా తమ్ముళ్ళకి రాఖీ కట్టడానికి. నాకైతే థ్యాంక్ గాడ్ అనిపించింది. ఎందుకంటే మార్నింగ్ అలా జరిగింది కదా, ఆటో బుక్ చేసుకుంటే ఎంత ట్రబుల్ ఇచ్చింది, ఇప్పుడు ఎంత ట్రబుల్ ఇస్తుందో అనుకున్నా. పర్లేదు, బస్ స్టాప్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇక్కడనైతే ఫాస్ట్గానే బుక్ అయిపోయింది ఆటో. ఫైనలీ మేమైతే డెస్టినేషన్కి రీచ్ అయిపోయాము. మా తమ్ముళ్ళకి రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత మా నాన్నకైతే రాఖీ కడుతున్నాను. ఇక రాఖీ సెలబ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మా తమ్ముని దగ్గర టర్టిల్ ఉంటుంది అనమాట. చిన్న ఉంది టర్టిల్, చాలా క్యూట్గా. అప్పటి నుంచి చాలా యాక్టివ్గా ఉండే. నేను వీడియో తీసే టైంకి సైలెంట్ అయిపోయింది. ఇక కొద్దిసేపు సైడ్కి పెడితే ఇంకా మళ్ళీ యాక్టివ్ అయిపోయింది. అది ఎంత బయటికి పెడుతుంది దాని మీద, చాలా క్యూట్ అనిపించింది. నాకైతే యానిమల్స్ అయితే చాలా ఇష్టం. నాకు కూడా టర్టిల్ని ఇంట్లో పెంచుకోవాలనేది ఒక కోరిక ఉంది. కొంతమంది పెంచుకోవచ్చు అంటారు, కొంతమంది పెంచుకోవద్దు అంటారు. ఒకవేళ మీకు దీని గురించి ఏమైనా క్లారిటీ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దాన్ని బట్టి నేను టర్టిల్ని తీసుకోవాలా వద్దా అని డిసైడ్ చేస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ని చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నా వీడియోస్ని. అగైన్ ద సేమ్ ప్రాబ్లమ్ వాజ్ రిపీటెడ్. ఇంటికి వెళ్దామన్న టైంకి మళ్ళీ అట్లనే అయింది. మార్నింగ్ అయినట్టు బుక్ చేసుకుంటున్నారు, ఎటో పోతున్నారు, కానీ క్యాన్సిల్ చేస్తలేరు, నాయి వస్తలేరు, ఏదైతే లేదు. అట్లో ఇట్లో తిప్పలు పడి ఫైనలీ ఇంటికి అయితే ఆటో బుక్ అయింది. ఇలానైతే ఈ డే కంప్లీట్ అయింది. ద నెక్స్ట్ డే మా అత్త వాళ్ళు మా డాడీకి రాఖీ కట్టడానికి వచ్చారనమాట. మనం రాఖీ డే రోజే కాకుండా గణేష్ చతుర్థి లోపు మనం ఎప్పుడైనా మన బ్రదర్స్కి రాఖీ కట్టుకోవచ్చు. ఆ దక్ష బాబు అయితే పెద్ద ఫోటోగ్రాఫర్ అయిపోయిండు. అసలు అన్ని వీడియోస్ తీస్తుండు. మా మమ్మీ ఏం చేస్తుంది, మా డాడీ ఏం చేస్తుండు, అన్ని వీడియోస్. అసలు ఆ వీడియోస్ తీసుట్లా, అరే నేను ఇక్కడ వీడియో తీస్తున్నారా, అడ్డం జరుగురా అంటే ఇంకా కరెక్ట్ క్వైట్ ఆపోజిట్గా వీడియో తీస్తున్నా అని పక్కకు వచ్చి అడ్డంగా కెమెరాకి నిలబడతాడు. చూడండి ఇట్లా ఉంటుంది. మళ్ళీ మా తమ్ముతో ఏదైనా చెప్తే తగ్గేదిలే అని చేసి చూపిస్తాడు.
మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. స్టే ట్యూన్. బాయ్.